తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరూరు వై జంక్షన్ నుండి బట్నవెల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే ఆనందరావు కొద్దిసేపు ఆటో నడిపి కార్మికులకు సంఘీభావం తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం ప్రతి డ్రైవర్కు 15,000 రూపాయలు ఇచ్చి ఆర్థికంగా అండగా నిలబడిందని పేర్కొన్నారు. జిల్లాలో 7,700 మంది ఆటో డ్రైవర్ల అకౌంట్లలో 12 కోట్ల రూపాయలు జమ చేసినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నమూనా చెక్ ను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ఆటో డ్రైవర్లకు అందజేశారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లక్షలాది మంది ఆటో కార్మిక కుటుంబాలు ఒక్కొక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సహాయంతో సంతోషకరంగా పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారి ఉద్దేశం ఒకటే, సూపర్ 6 లో లేనప్పటికీ కూడా ఉచిత బస్సు వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసి ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆటో కార్మికుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఆటో కార్మికులకి ఆర్థిక సహాయం చేయటం. ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 1,306 మందికి, ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 7,700 మందికి, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి 12 కోట్ల రూపాయలు ఇప్పుడే ఒక అరగంట ముందు అందరి అకౌంట్ డబ్బులు పడ్డాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, సంక్షేమ పథకాలని అమలు చేయడంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు కానీ, ఆటో కార్మికులు కానీ, మహిళలకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ అన్ని పథకాలని అమలు చేస్తూ భారతదేశంలోనే పేదల్ని ఆదుకునే విషయంలో గొప్ప హృదయంతో ఉండే ఒక సాహసోపేతంగా సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి, గొప్ప నాయకుడు, మహానాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ చంద్రబాబు నాయుడు గారికి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు చంద్రబాబు గారి తరఫున, కూటమి గవర్నమెంట్ తరఫున ఆటో కార్మికులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 13 ఏళ్లుగా ఎంతో ప్రసిద్ధి చెందిన భీమవరం జేపీ రోడ్లోని హర్షిత ఫుడ్స్ వారి ఆధ్వర్యంలో భీమవరం ఆదర్శ్ నగర్ 9వ వీధిలో హర్షిత కిచెన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన హర్షిత మ్యాట్రసెస్ ను ఘనంగా ప్రారంభించారు. హర్షిత ఫుడ్స్ అధినేత ముదుండి శైలజ, బిహెచ్ రాజలక్ష్మిలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన హర్షిత మ్యాట్రసెస్ లో కాయర్, ఫోమ్ ప్రొడక్ట్స్ అన్ని సైజుల్లో ఆర్డర్పై తయారు చేస్తామని నిర్వాహకులు ఎం హర్షిత తెలియజేశారు. తమ వద్ద రీబ్యాండ్, లాటెక్స్, హెచ్ఆర్ ఫోమ్, సూపర్ సాఫ్ట్, కాయర్, ఈపీ షీట్ తదితర వెరైటీస్ ను కస్టమర్ల అభిరుచుల మేరకు జకాట్, కాటన్, స్విస్, సాటిన్ క్లాత్లతో తయారు చేసి ఇస్తామని అన్నారు. పిల్లోస్, ప్రొటెక్టర్స్, ఫిట్టింగ్ బెడ్షీట్స్, కంఫర్టర్స్ లభిస్తాయని తెలియజేశారు. మార్కెట్ కంటే తక్కువ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు కస్టమర్ల అభిలాషల మేరకు అందిస్తామని తెలియజేశారు. గత 13 ఇయర్స్ దగ్గర నుంచి మీకు తెలుసు, మేము హర్షిత ఫుడ్స్ రన్ చేస్తున్నాము. రీసెంట్గా మొన్న 2nd దసరాకి మేము హర్షిత మ్యాట్రసెస్ కూడా స్టార్ట్ చేసాము. ఇక్కడ అంటే మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మ్యాట్రసెస్ కూడా కొంచెం హై క్వాలిటీ మ్యాట్రసెస్ సచ్ యాజ్ లాటెక్స్ ఉంది, థాయిలాండ్ లాటెక్స్, ఇంకా రీబౌండ్, హెచ్డి ఫోమ్తో కూడా మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాము. అండ్ ఇలా మనం ఇంట్లో వేసుకునే బొంతలు కూడా తయారు చేస్తామండి. ఇంకా అండ్ హాస్టల్ బెడ్స్ కానీ అవి కూడా మీకు అంటే ఏ రేంజ్ నుంచి, తక్కువ రేంజ్ నుంచి హై రేంజ్ క్వాలిటీ కూడా ఉన్నాయి మన దగ్గర. అండ్ క్లాత్స్ కూడా అవి హై డెన్సిటీ ఫోమ్, అవి వాటితోనే క్విల్ట్ క్లాత్స్ అనేవి వస్తాయి పైన. ఇది కాయర్ అనమాట. ఇవి కొంచెం తక్కువ రేట్ క్వాలిటీ బెడ్స్ మీద వేస్తారు. అండ్ మనకి ఎలా అంటే ఏమైనా దివాన్ దగ్గర కానీ, షాప్స్ దగ్గర కానీ, ఇంకా హాస్టల్ బెడ్స్కి కూడా ఈ కాయర్ వేస్తారు. అండ్ ఈ కాయర్ మీద మనకి క్విల్ట్ క్లాత్ అనేది వస్తుంది. సో అండ్ నెక్స్ట్ ఇవి థాయిలాండ్ లాటెక్స్ అండి. మన దగ్గర ఓన్లీ హై క్వాలిటీ లాటెక్స్ ఉంది, అది కూడా థాయిలాండ్ నుంచి తెప్పిస్తాము. అండ్ బయట కూడా కేరళ దగ్గర నుంచి కూడా వస్తాయి. అండ్ ఈ లాటెక్స్ అనేది కొంచెం హై క్వాలిటీ ఉంటుందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి రీబౌండ్స్ అనమాట. మనకి కావాల్సిన తగ్గట్టు ఇంచెస్లో ఉంటాయి అన్నమాట. 4 ఇంచెస్ నుంచి 1 ఇంచ్ లాటెక్స్ దాకా కూడా ఉంది, రీబౌండ్ కూడా ఉంది. 1 ఇంచ్ రీబౌండ్ అనేది అక్కడ కనిపిస్తుంది మీకు. అండ్ ఇప్పుడు ఇవి క్లాత్స్ కూడా మన దగ్గర వెరైటీ క్లాత్స్ అనేవి ఉన్నాయి. ఇవి వచ్చేసి స్విస్ క్లాత్స్ అనమాట. ఇవి హాస్టల్ బెడ్స్, ఇంకా మనం షాప్స్కి ఇచ్చే బెడ్స్కి వేస్తారు. అండ్ కస్టమైజ్ బెడ్స్ వచ్చేసరికి మీకు హై క్వాలిటీ క్లాత్ వచ్చేస్తుంది, జకాట్స్ అంటారు వీటిని. అండ్ ఇవి కస్టమైజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కస్టమర్స్ వచ్చి మీకు ఏ క్లాత్ కావాలంటే ఆ క్లాత్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనం ఆ క్లాత్ స్టిచెస్ అనేది ఇస్తాం. దీంట్లో ఇక్కడ మోస్ట్లీ తెప్పించిందంతా జకాట్లే అండి, ఎక్కువ క్వాలిటీ క్లాత్సే తెప్పిస్తాము.
అండ్ కాటన్ కూడా ఉంటాయి. మీకు కింద ఏమైనా బొంతలు కావాలంటే ఈ కాటన్ క్లాత్తో కూడా చేస్తాం. ఇవి ఫోమ్స్ అనమాట. 1 ఇంచ్ ఫోమ్స్ నుంచి 4 ఇంచ్ ఫోమ్స్, హెచ్డి ఫోమ్స్ దాకా ఉంటాయి. ఇవి కొంచెం మెత్తగా ఉండడానికి యూజ్ చేస్తారు. హెచ్ఆర్ ఫోమ్స్ అండి ఇవి. ఇంకా ఇవి దీంట్లో కూడా రకాలు ఉంటాయి. ఈ ఫోమ్స్లో కూడా రకాలు ఉంటాయండి. ఇది సూపర్ సాఫ్ట్ అనమాట. మనకి ఇవి కూడా హై కాస్ట్లీ అనమాట. ఇవి మనం కస్టమైజ్ చేసుకున్న బెడ్స్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం మ్యాట్రెసెసే కాకుండా దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇవి చూస్తే ఫిట్టెడ్ బెడ్షీట్స్ అనమాట. డైరెక్ట్ మీరు బెడ్కి ఫిట్ చేసుకోవచ్చు. అండ్ మనకి బెడ్ అండ్ బ్యాగ్ అనేవి కూడా వస్తాయి. అండ్ దీంట్లో మనకి కంఫర్టర్స్, ఇంకా బ్లాంకెట్, ఇంకా పిల్లో కవర్స్ కూడా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి 6x6 కంఫర్టర్ అనమాట. అండ్ పిల్లోస్ కూడా మన దగ్గర ఏ క్వాలిటీ కావాలన్నా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తే ఇది లాటెక్స్ పిల్లో అండి, కొంచెం హై క్వాలిటీ ఉంది. అండ్ మనకి మెమరీ ఫోమ్ పిల్లోస్ కూడా ఉంటాయి. ఇవి ఫోమ్ పిల్లోస్ అనమాట. అండ్ మనకి ఇక్కడ మ్యాట్రెస్ ప్రొటెక్టర్స్ కూడా ఉంటాయి. అవి కూడా మామూలు క్వాలిటీ నుంచి హై క్వాలిటీ దాకా తీసుకున్నాము. అండ్ ఇవి వాటర్ ప్రూఫ్ ఉంటాయి అన్నమాట. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేకి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బ్రహ్మోత్సవాలు ఇప్పుడే ముగిశాయి, మనందరికీ తెలుసు. నేను ముందుగా చైర్మన్ గారిని, ఈఓ గారిని, అదేవిధంగా బోర్డు మెంబర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసినటువంటి వారిని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి, ఎక్కడా కూడా అటు ఇటు క్రమశిక్షణ రాహిత్యానికి లోను కాకుండా చాలా చక్కగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు ఈ పద్ధతిని అనుకరించాలి అని చెప్పారు, ఆ రకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కావచ్చు, ఎటువంటి భంగం వాటిల్లకుండా చాలా క్రమశిక్షణ తోటి భక్తులు ఆ భగవంతుడి దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. భగవంతుడి చల్లని చూపులు, ఆ వెంకటేశ్వరుడి చల్లని చూపులు మనందరి మీద ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి భక్తితో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మనం చూస్తున్నాం, మన పరకామణి వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడు కూడా భగవంతుడు శిక్షిస్తాడు. కనుక సర్వేజన సుఖినో భవంతు అంటే ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, అందరి మీద ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తన అభిమాని భవ్య ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చిన మంత్రి లోకేష్. అభిమాన నేత తమ ఇంటికి రావడంతో ఉబ్బితబ్బిబ్బైన పెళ్లి కుమార్తె కుటుంబం. వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు త్వరితగతిన మరమ్మతులు చేయాలి. అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.